అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 News Channel.at. ఇది మీ గలం. గత కొన్ని రోజులుగా మన ఛానల్లో వీడియోస్ రావట్లేదని చాలా మంది ఫాలోవర్స్ మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేసి అడుగుతున్నారు, పైగా రోడ్డు మీద ఎక్కడ కనబడి అడుగుతున్నారు. దాని అందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు ఇంతలాగా నన్ను ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్క ఫాలోవర్స్ కానీ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే రీసెంట్గా ఇంట్లో మా తాతయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు. సో దానివల్ల నేను వీడియోస్ అనేది చేయకుండా ఆగాను, అంతే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి, అంతే తప్ప వేరే ఏం కాదు. ఈ రోజు నుంచి మళ్ళీ మన ఛానల్ అనేది కంబ్యాక్ ఇస్తుంది. సో ఎక్కడ నేను గివప్ ఇవ్వలేదు, కొంచెం టైం గ్యాప్ ఇచ్చాను అంతే. టైమింగ్లో గ్యాప్ ఉండదు. కొత్త కాన్సెప్ట్ మళ్ళీ వచ్చాను. మన హనుమాన్ జంక్షన్ ఏలూరు రోడ్లో అప్పనవీడు గ్రామంలో కొత్తగా జీకే ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ అనేది కొత్తగా ఒకటి స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇన్స్టెంట్గా మనకు కావాల్సిన హౌసెస్ కానీ ఏదైనా వేరే ఎవరితో లేకుండా వీళ్ళే తయారు చేసి ఇస్తారంట. అంటే మేబీ కంటైనర్ హౌస్ అంటారు కదా, అదే ఇది. ఒకసారి లోపలికి వెళ్దాం, అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అంగపారు ఈ హౌసెస్ అన్ని కూడా ఆర్డర్స్ మీద వచ్చి చేపించుకుంటున్నారు. ప్రతి ఒక్కటి ఇక్కడ రెడీ అవుతున్నాయి. అది చెక్ పోస్ట్ కింద పెడుతున్నారంట హైవే మీద. ఒకసారి అదేంటో చూసొద్దాం. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సపోజ్ నాకే ఉంది, ఏ షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, ఇల్లు మొత్తం ప్రాబ్లం వస్తుంది కదా ఐరన్ తో. అవును, మరి అలాంటి ప్రాబ్లమ్స్ నేను ఇప్పటి వరకు 6 years సిమెంట్ తో కడితే గట్టిగా నిలబడిద్ది. మరి మన కంటైనర్ తో కడితే తుప్పు గట్ట వస్తుంది, ఉండదు. ఐరన్ కి ఎప్పుడు తుప్పు వస్తుంది అంటే ఆ 7 lakhs కి వేరే చోట అయితే సైట్ కూడా వస్తుంది బ్రో. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. లోపల రాగానే నిజంగానే ఒక వైబ్ అనేది ఉంది. దీనికి ఆఖరికి తాళం లాక్ తో సహా ఉంది. ఒకసారి లోపలికి వద్దాం. పైన ఫ్యాన్ ఉంది ఆఫీస్ కోసం, కింద టేబుల్ ఉంది. కరెంట్ సిస్టమ్ లేదు, లైట్స్ కానీ ఫ్యాన్లు కానీ ప్రతి ఒక్కటి ఉంది. మేబీ ఒక చిన్న రూమ్ మన ఇంట్లో ఎలా ఉండదో అలాగే ఉంది. ఒకసారి ఈ ఇండస్ట్రీ యొక్క ఓనర్ ఎవరో, ఎండి ఎవరో ఏంటో ఒకసారి వెళ్ళి అసలు ఈ ఎక్స్పీరియన్స్, తనకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటనేది మనం తెలుసుకుందాం. ఇది కూడా ఆఫీస్ రూమ్ కూడా కంటైనర్ రూమ్ లోనే ఉంది. మనకి ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది. ఒకసారి చూపించు బ్రో. ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. మార్బుల్స్ ఉన్నాయి, టైల్స్ ఉన్నాయి, పైన షవర్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ఇది కూడా చూద్దాం ఒకసారి. ఇది కిచెన్ అంట. సేమ్ ఇంట్లో ఎలా ఉందో స్పేషియస్ కూడా చాలా బాగుంది. అసలు లోపలికి వచ్చి అసలు వివరాలు ఏంటో అనేది మనం లోపల ఆఫీస్లోకి వెళ్దాం. లేదు, ఈ కంపెనీ మాదేనండి. కంపెనీ మీదే. మీది ఎక్కడ బ్రో ఉండేది? తెలంగాణనా? లేదు లేదు, చెన్నై, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? లోకలేనా? లోకల్లో ఎక్కడ? తోటగూడెం. మన పక్కన తోటగూడెం అంట. చదువుకున్నారా బ్రో మీరు? మీరేం కాలేజ్? డిప్లొమా మెకానికల్. మీరు? పీజీ. అందరూ జాబ్ అని అంటారు, మీరు ఎందుకు బిజినెస్ లోకి వచ్చారు?
బిజినెస్ ఉంటే మనం ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. జాబ్ అయితే మనం ఒకరి కింద పని చేయాలి. సో అందుకని బిజినెస్. ఈ విషయం విన్న తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే రీసెంట్ గా ఒక సర్వేలో కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన కంపెనీస్ లో బీహార్ కూడా మన ఆంధ్ర కంటే ముందు ఉంది. ఇక్కడ స్టార్ట్అప్ లేకుండా దానికి కింద కామెంట్స్ కూడా నేను సోషల్ మీడియాలో ఫ్యాన్ వర్స్ తప్ప ఆంధ్ర యువత అనేది కొత్తగా ఏమీ చేయరు అని అంటున్నారు. కొంచెం కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అసలు ఇది పెడతా కారణం ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వర్క్ ఎక్కడ నేర్చుకున్నారు, ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ బ్రో, ఇంతకుముందు మీరు ఎక్కడైనా జాబ్ చేస్తే ఈ ఫీల్డ్ లోకి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు వచ్చారు? నేను ఇంతకుముందు హైదరాబాద్ లో సేమ్ ఇదే కంపెనీలో వర్క్ అయితే చేశాను ఒక 6 years. తర్వాత నాకు ఓన్ థాట్ తోటి మా ఫ్రెండ్ తోటి కలిసి, యాక్చువల్లీ మా ఫ్రెండ్ అయితేను, మా ఫ్రెండ్ తో డిస్కస్ చేశాను. ఇట్లా మనం చేద్దాము, ఇట్లా బాగుంటుంది అన్న థాట్తో మన ఆంధ్రాలో కూడా డెవలప్మెంట్ తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము ఇద్దరం కలిసి ఒక మాట అనుకుని స్టార్ట్ చేసాం. ఎన్ని మంత్స్ అవుతుంది బ్రో మీరు స్టార్ట్ చేసి 4 months అవుతుంది. 4 months. ఈ 4 months లో ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఎన్ని డెలివరీ చేశారు? 4 months లో ఆర్డర్స్ వచ్చినాయి అయితే 30 వచ్చినాయి. 26 వరకు డెలివరీస్ వెళ్ళిపోయినాయి. ఒక 4 containers మనం చేస్తున్నాం ఇంకా. అంటే అవి చుట్టుపక్కల లోకల్ వాళ్ళు వచ్చారా, బయట నుంచి వచ్చారా? మనం అవుట్ ఆఫ్ కూడా ఇచ్చాము. మన గుంటూరు, చిలకలూరుపేట 2 క్యాబిన్లు ఇచ్చాం. ఇక్కడ వచ్చి ఏలూరు ఇచ్చాం, మన మూవీడ్ ఇచ్చాం, వచ్చి విజయవాడ వెళ్ళి 2, మండపేట వెళ్ళి. ఓకే. ఇది ఒక స్టార్ట్అప్ కంపెనీ అనేది చాలా ఖర్చుతో కూడిన పని. పైగా మన ఏపీలో మన హనుమాన్ జంక్షన్ సరౌండింగ్ లో పెడదాం అంటే అది పెద్ద సాహసమే అనాలి. అవును. ఏ నమ్మకంతో వచ్చారు ఇక్కడికి? నమ్మకం అంటే బ్రో, ఇప్పుడు ఒకటి మనం చేసే వర్క్ జనాలకి అర్థమవుతుందా లేదా, దీనివల్ల మన వైపు జనాలు చూస్తారా లేదా అనేదే మా కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో చూసుకుంటే అసలు సివిల్ అనే కాన్సెప్టే లేదు, మొత్తం అంతా కంటైనర్ ఫార్మాటే. ఎందుకంటే హైదరాబాద్ కొంచెం మనకంటే కొంచెం స్పీడ్ ఉంటుంది కాబట్టి, సో అక్కడ ఆ కల్చర్ అలవాటు పడిపోయారు. మనకు కూడా 100% ఆ కల్చర్కి అలవాటు పడతారన్న ఉద్దేశంతోనే ఇక్కడ స్టార్ట్అప్ చేయడం. అండ్ ఇంకోటి ఏంటంటే గుంటూరులో కూడా సేమ్ కంపెనీస్ ఉన్నాయి, బట్ కానీ మన నమ్మకం ఏంటంటే మన వర్క్ మీద, మన క్వాలిటీ మీద. ఓకే బ్రో. మన క్వాలిటీని చూసే జనాలు మన దగ్గరికి వస్తారనేదే మా కాన్సెప్ట్. ఇది డిస్టింగ్ గా చూసాను. ఓకే. ఇందులో మ్యానుఫ్యాక్చర్స్ పోర్ట్ క్యాబిన్ అంటే ఏంటి? పోర్టబుల్ క్యాబిన్స్. ఓకే, సారీ. ఇక్కడ పోర్ట్ అంటే అట్లా. ఓకే. ఏంటి పోర్టబుల్ క్యాబిన్స్? పోర్టబుల్ క్యాబిన్స్ అంటే మనం దీన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే. సో ఏంటంటే దానికి పోర్టబుల్ అన్న పేరు వచ్చింది. టాయిలెట్స్ కూడా సేమ్ అది. ఫామ్ హౌసెస్ అని ఉన్నాయండి. అంటే మనం సివిల్లోనే కాకుండా ఈ కంటైనర్ ఫార్మాట్ లో కూడా మనం ఫామ్ హౌస్ ని బిల్డ్ చేయొచ్చు. ఓకే బ్రో. బంక్ హౌస్ అంటే మనం రిసార్ట్స్ లో చూస్తాం. ఓకే. అవి బంక్ హౌసెస్. పోర్టబుల్ ఆఫీస్ సొల్యూషన్ సేమ్ ఆఫీసెస్ వెంచర్స్ లో. నేను రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో మా ఫ్రెండ్ జాబ్ చేస్తే అక్కడికి వెళ్ళా. ఓకే. అంటే ఆ బుధవారం ఆ ఏరియా మొత్తం క్లీనింగ్ చేస్తాం. అక్కడ కూడా సేఫ్ కంటైనర్ హౌస్ ఉంది. పోర్టబుల్ హోమ్ అండ్ మాడ్యులర్ హౌసెస్. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు సివిల్లో మనం సింగిల్ బెడ్రూమ్ కట్టాలంటే మినిమం 10 lakhs పెట్టాలి. ఇంకా మన బడ్జెట్, మన రిక్వైర్మెంట్ బట్టి బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. అదే సింగిల్ బెడ్రూమ్ ఈ కంటైనర్ ఫార్మాట్ లో కావాలంటే 4 lakhs లో అయిపోతుంది. ఓకే బ్రో. మరి సివిల్స్ లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సపోజ్ నాకే ఉంది, ఏ షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, ఇల్లు మొత్తం ప్రాబ్లం వస్తుంది కదా ఐరన్ తో. అవును. మరి అలాంటి ప్రాబ్లమ్స్ నేను ఇప్పటి వరకు 6 years సేమ్ ఇదే ఫీల్డ్ కంపెనీలో నేను వర్క్ చేశా. ఎప్పుడు కూడా ఇలా షార్ట్ సర్క్యూట్ అన్న కంప్లైంట్ నేను ఎవరి దగ్గర వినలేదు. ఏ కస్టమర్ దగ్గర కూడా ఇలా షార్ట్ సర్క్యూట్ అయిందన్న కంప్లైంట్ నేను వినలేదు. ఎందుకంటే మనం ఇన్సైడ్ ఏదైతే వైరింగ్ లాగుతామో చాలా ప్రాపర్గా, చాలా సెక్యూర్గా లాగుతాం. సో వైరింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే లేదు 100%. హౌసెస్ అనేది కంటైనర్ తో కడితే తుప్పు గట్ట వస్తుంది? ఉండదు. ఐరన్కి ఎప్పుడు తుప్పు వస్తుంది అంటే ఎప్పుడైతే ఐరన్ మీద వాటర్ పడినప్పుడు, ఆ ఐరన్ మీద పెయింట్ లేనప్పుడు మాత్రమే ఐరన్ కి రస్ట్ అనేది వస్తుంది. అంతేగాని ఐరన్ మీద పెయింట్ ఉన్నప్పుడు వాటర్ పడితే రస్ట్ అనేది ఐరన్ దగ్గరికి రాదు. ప్రీఫ్యాబ్ స్కూల్స్ అండ్ హెల్త్ సెంటర్స్ అంటే ఏంటి బ్రో? అంటే ప్రీఫ్యాబ్ తో స్కూల్స్ కట్టొచ్చు, హెల్త్ సెంటర్స్ కూడా కట్టొచ్చు. ఓకే. శానిటరీ క్యాబిన్ సేమ్.
బయో టాయిలెట్స్, సేమ్. క్యాంటీన్స్, వర్క్షాప్ స్పేస్, అడిషనల్ స్టోరేజ్. ఎస్. ఇందులో అంటే ఇందులో నాలెడ్జ్ నాకు చాలా తక్కువ. ఓకే. ఇది కొత్తగా కనబడింది ఏంటి అని చెప్పి వచ్చి చూసాను నేను. ఇందులో ఏసీ కూడా మనకి మీరు ఆన్ చేశారు, కూలింగ్ అవుతుంది. మనం ఏసీ ప్రొవిజన్స్ ఇస్తాం. కస్టమర్ దగ్గరికి వెళ్ళినాక ఏసీ ఫిట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, సాకెట్స్ కానీ, ప్రతిదీ బాగుంది. బ్రో, ఒక బడ్జెట్ మినిమం ఎంత ఉండొచ్చు? అంటే ఒక షాప్ కట్టుకోవాలనుకున్నారు అనుకోండి, మినిమం స్టార్ట్అప్ బడ్జెట్ నుంచి ఎంత ఉంటుంది? మన దగ్గర స్టార్ట్అప్ అంటే ఇది ఎలా ఉంటుంది అంటే బ్రో, మీరు ఒక సైజ్ చెప్తే దాని మీద బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మినిమం సైజు 4x4, అది ఒక టాయిలెట్ సైజు. ఒక టాయిలెట్ సైజు మీకు 4x4లో కావాలంటే 45,000 నుంచి ఉంది. లేదు మనకి టాయిలెట్ అవసరం లేదు, షాప్ కావాలనుకుంటే మినిమం 30,000 నుంచి మాక్సిమం 1 crore వరకు మన బడ్జెట్ వెళ్తుంది. ఓకే బ్రో. బ్రో, నాది ఒక చిన్న డౌట్. షూర్, అడగండి. ఈ ఆఫీసు ఇంత ప్రీమియం గా ఉంది, అసలు దీని బడ్జెట్ ఎంత ఉండొచ్చు? యాజ్ ఇట్ ఈస్ మీకు ఇలా ఆఫీస్ కావాలండి. ఇది యాక్చువల్లీ 300 square feet లో ఆఫీస్ ఇది. ఓకే, ఇలా చేసుకోవాలంటే మీకు 7 lakhs వరకు అవుతుంది. ఆ 7 lakhs కి వేరే చోట అయితే సైట్ కూడా వస్తుంది బ్రో. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ జనాల్ని అట్రాక్ట్ చేస్తుందో అప్పుడే మీకు బిజినెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఆఫీసులు వెంచర్స్లో, రియల్ ఎస్టేట్స్లో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే, మీరు ఒక రియల్ ఎస్టేట్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకోండి, మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ చూస్తారు, ఇది ఎలా ఉంది, ఇది బాగుందా లేదా, దాని క్వాలిటీని మీరు చూస్తారు. ప్రీమియం గా ఉందా, ఆ క్వాలిటీని చూసే కస్టమర్ మీ దగ్గర ఫ్లాట్ కొనడం కానీ అలాంటివి చేస్తారు. సో అందుకని దీన్ని ఇంత ప్రీమియంగా డిజైన్ చేసాము. వెంచర్స్లో కూడా ఇలాంటి ప్రీమియం ఆఫీసెస్ ఉంటాయి. లోపల రాగానే నిజంగానే ఒక వైబ్ అనేది ఉంది. అంటే ఒక కంటైనర్ రూమ్ లో ఉన్నాను లేదు, ఇది ఒక ఆఫీసు. ఇది అసలు ఒక సివిల్ డిపార్ట్మెంటే కట్టిన ఆఫీస్ లాగా ఉంది. లోపల రాగానే ఒక అట్మాస్ఫియర్ కానీ, ఒక వైబ్ కానీ ప్రతి ఒక్కటి ఉంది. చాలా ప్రీమియం గా ఉంది. థ్యాంక్ యూ బ్రో. నాది ఒక చిన్న డౌట్. షూర్, అడగండి. ఈ ఆఫీసు ఇంత ప్రీమియం గా ఉంది, అసలు దీని బడ్జెట్ ఎంత ఉండొచ్చు? యాజ్ ఇట్ ఈస్ మీకు ఇలా ఆఫీస్ కావాలండి. ఇది యాక్చువల్లీ 300 square feet లో ఆఫీస్ ఇది. ఓకే, ఇలా చేసుకోవాలంటే మీకు 7 lakhs వరకు అవుతుంది. ఆ 7 lakhs కి వేరే చోట అయితే సైట్ కూడా వస్తుంది బ్రో. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ జనాల్ని అట్రాక్ట్ చేస్తుందో అప్పుడే మీకు బిజినెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఆఫీసులు వెంచర్స్లో, రియల్ ఎస్టేట్స్లో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే, మీరు ఒక రియల్ ఎస్టేట్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకోండి, మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ చూస్తారు, ఇది ఎలా ఉంది, ఇది బాగుందా లేదా, దాని క్వాలిటీని మీరు చూస్తారు. ప్రీమియం గా ఉందా, ఆ క్వాలిటీని చూసే కస్టమర్ మీ దగ్గర ఫ్లాట్ కొనడం కానీ అలాంటివి చేస్తారు. సో అందుకని దీన్ని ఇంత ప్రీమియంగా డిజైన్ చేసాము. వెంచర్స్లో కూడా ఇలాంటి ప్రీమియం ఆఫీసెస్ ఉంటాయి. లోపల రాగానే నిజంగానే ఒక వైబ్ అనేది ఉంది. అంటే ఒక కంటైనర్ రూమ్ లో ఉన్నాను లేదు, ఇది ఒక ఆఫీసు. ఇది అసలు ఒక సివిల్ డిపార్ట్మెంటే కట్టిన ఆఫీస్ లాగా ఉంది. లోపల రాగానే ఒక అట్మాస్ఫియర్ కానీ, ఒక వైబ్ కానీ ప్రతి ఒక్కటి ఉంది. చాలా ప్రీమియం గా ఉంది. థ్యాంక్ యూ బ్రో. బ్రో, కస్టమర్ ఎలాగ ఆలోచిస్తాడంటే 7 లక్షలు పెడితే ఎందుకంటే ప్రీమియం గా సైట్ కొనుక్కొని అందులోనే మనం ఇంత ప్రీమియం గా కట్టుకోవచ్చు అని అనుకుంటాం. అవును. అలా ఏ ధైర్యంతో మీరు 7 lakhs అసలు అంత ఎక్స్పెన్సివ్ పెడతారా కస్టమర్? బ్రో, ఇక్కడ ఒకటే కాన్సెప్ట్, మనం డబ్బు పెడితేనే మనకి డబ్బు వస్తుంది. ఓకే, మీరు 7 lakhs పెట్టి లేదా 10 lakhs పెట్టి మీరు ఇంత ప్రీమియంగా మీరు వెంచర్స్లో ఆఫీస్ చేయించుకుంటేనే కస్టమర్ మీ దగ్గరికి వచ్చి ఫ్లాట్ తీసుకుంటాడు. కానీ కస్టమర్ ఎలా ఆలోచిస్తాడంటే, అతను పెట్టే బడ్జెట్ ఏమో బేసిక్, తన అవుట్పుట్ మటుకి టాప్ ఎండ్ లో కావాలి. అవును, కస్టమర్స్ అందరూ అలాగే ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక కస్టమర్ లాగా వెళ్తే నేను కూడా అలాగే ఆలోచిస్తాను. కాకపోతే ఏంటంటే, ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ముందు ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి, బడ్జెట్ ని బట్టి ప్లాన్ ఉంటుంది. ఓకే. ఎలా అంటే, ఇప్పుడు కస్టమర్ వచ్చాడు, ఒక 1 lakh కావాలంటే 1 lakh చేసిస్తాం. లేదు మనకి 2 lakhs కావాలి, ఇంకా ప్రీమియం కావాలి, మనం చేసిస్తాం. లేదు 5 lakhs లో కావాలి, చేసిస్తాం. 10 lakhs లో కావాలి, చేసిస్తాం. అంటే మన కస్టమర్ మైండ్ సెట్ ని బట్టి, బడ్జెట్ ని బట్టి మన దగ్గర ఉన్న దాంట్లో క్వాలిటీ ఇస్తాం మనం. ఓకే బ్రో. మీరు హైదరాబాద్ లో కూడా డెలివరీ చేసి అంటున్నారు కదా, అక్కడ హైదరాబాద్ లో చాలా వరకు ఇలాంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీస్ అనేది గల్లీకి ఒకటి ఉంటుంది మాక్సిమం, నాకు తెలిసి. మీరు 6 years నుంచి అక్కడ చేస్తున్నారు. అంటే మనం 4G లో ఉంటే హైదరాబాద్ అనేది 5G లో వెళ్ళిపోయింది.
అక్కడి నుంచి అక్కడ కస్టమర్స్ ఇక్కడికి వచ్చి డెలివరీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తీసుకున్నారు. ఎంతమందికి ఇచ్చారు బ్రో అలాగా? అలాగ ఇచ్చింది అయితే నాకు తెలిసి ఒక 3 or 4 మెంబర్స్. 30లో నాకు నలుగురికి ఇచ్చారంటే దగ్గర దగ్గర మామూలు కాదు. అవును. ఒక 10% కస్టమర్ అక్కడి నుంచి వస్తారు మనకి. అవును. అది అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అంటే మీ వర్క్ నచ్చి వచ్చారా, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి కదా, మరి ఇప్పుడు ఏ కస్టమర్కి అయినా సరే కావాల్సింది ప్రీమియం కస్టమర్స్కి ట్రాన్స్పోర్ట్తో అసలు ఇబ్బంది లేదు. ఏ కస్టమర్కైనా కావాల్సింది ఫస్ట్ క్వాలిటీ అండ్ సర్వీసు. మన క్వాలిటీ ఎలా ఉంది, మన సర్వీస్ ఎలా ఉంది, ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటే కస్టమర్ ఎక్కడి నుంచి అయినా సరే వస్తాడు. అది హైదరాబాద్ కాదు, ఢిల్లీ కాదు, ఎక్కడి నుంచి సరే కస్టమర్ మన దగ్గరికి వస్తాడు. ఓకే బ్రో. ప్లేస్ మ్యాటర్ కాదు, క్వాలిటీ మ్యాటర్ అంతే. మన హనుమాన్ జంక్షన్ ఇప్పుడు జంక్షన్లో చాలా మంది స్టార్టప్స్ వస్తున్నాయి, మనకి ఇండస్ట్రియల్ ఏరియాలో వస్తున్నాయి, మలబల్లి కానీ అటు చుట్టుపక్కల అలా హోటల్ బిజినెస్ కానీ ఇలాంటివి పెట్టుకుని ఉన్నారు. అది చాలా మంది లోకలర్స్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ స్థలం కొనుక్కోలేరు. చాలా మందికి ఇప్పుడు భయం ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం ఒక 2-3 సంవత్సరాలు లీజ్ తీసుకుంటున్నాం. మనం రీసెంట్గా మా రిలేటివ్ ఒకరి దగ్గర మన విజయవాడ రోడ్లోనే ఒక పెద్ద గొయ్యిని పూడ్చి దానికి ఒక పెద్ద మళ్ళా పెట్టుబడి పెట్టి ఒక 15 లక్షలు 20 లక్షలు హోటల్ పెట్టి బిజినెస్ చేశారు. తర్వాత సడన్ గా అది అయిపోయిన తర్వాత పాపం చాలా నష్టపోయారు. అలాంటి వాళ్ళకి ఇది అనేది చాలా ఉపయోగపడేది. 100%. మరి మన హనుమాన్ జంక్షన్ చుట్టుపక్కల ప్రజలకి మీరు డిస్కౌంట్స్ లో వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి మన బడ్జెట్ బట్టి చేసి పెట్టే అవకాశం ఉందా? 100%. అసలు దాంట్లో అసలు అడగాల్సిన క్వశ్చనే కాదు. మన హనుమాన్ జంక్షన్ ప్రజలకైతే 100%. మన హనుమాన్ జంక్షన్ అని కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే మన క్వాలిటీని చూసి కానీ మన సర్వీస్ని చూసి కానీ మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా బెస్ట్ డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి కంటైనర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు హనుమాన్ జంక్షన్ ప్రజలకు కానీ మా ఛానల్ వ్యూవర్స్ కానీ మీరు ఇచ్చే సందేశం దీని గురించి, ప్రోడక్ట్ గురించి నాకు తెలిసిన వరకు నేను అడిగాను. ఓకే, ఫాలోవర్స్ కి ఒక క్లారిటీ వచ్చింది. మీరు ఇంకేమన్నా చెప్పేది ఉంది కొత్తగా? నేను చెప్పేది ఏంటంటే పాతదనాన్ని వదిలేసేయండి, కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయండి. అసలు కొత్తదనంలో ఏముందో తెలుసుకోండి. ఫ్రమ్ మై సైడ్ నుంచి ఇదే బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. చూశారు కదా, ఒక పక్క మహేంద్ర గారు, ఒక పక్క సాయి కుమార్ గారు. మెయిన్గా మనం ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జాబ్ అనేది కాకుండా ఒక బిజినెస్ అనేది చెప్పి ఇక్కడికి వచ్చి మన హనుమాన్ జంక్షన్ ఆ చుట్టుపక్కల ప్రజలందరినీ నమ్ముకొని ఒక స్టార్ట్అప్ చేశారు. సో నేను కొనమని చెప్పట్లేదు, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చేసి ఇక్కడ నచ్చింది అనుకోండి, వాళ్ళ రిప్రజెంటేషన్ మీరు చూడండి, మీకు నచ్చింది అనుకోండి, క్వాలిటీ చూడండి, ఓకే మనం చేయగలం అనుకుంటే బట్టి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి ఇక్కడ. దానికి తగ్గట్టుగానే మనకి అవుట్పుట్ కూడా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు చూడండి. ఇవాళ నుంచి నేను మళ్ళా స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్.